మాట్లాడుకుంటూ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్. ఎవట్రా వీడు? అలా ఆ రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడే అన్న. మన మనిషి వీడు కాదు. హాయ్ దేవా. ఎవట్రా నువ్వు? ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు, ఇచ్చేయమంటావా? వద్దానా, కుషాన్ అడిగి కొడతాడు. లేదురా, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తా. నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు. ఏం పిక్కుంటావో పిక్కో. రైట్. ఏంటి ఏంటి ఏంటి? దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే? ఎందుకు చెప్పింది చెయ్యి. అరే ఎందుకు? అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలో ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోని నీకు కాంపిటీషనే. నిజంగానే బాగుందా? అరవకుండా పాలు తాగు, లేకపోతే బ్లూ క్రాస్కి వెళ్ళిపోతావు. యాదవన్నారు యాదవ, తాగా. అమ్మకు తెలిసిపోతుంది. అరవకే. బాయ్ దియో. పాలు ఏం చేయాలి? ఫస్ట్ టైం మీ అవుట్ హౌస్కి వచ్చా. టీ టిఫిన్ లేవా? లేకపోవడం ఏంటి, ఇక్కడే పాలున్నాయి కదా. పాలు ఇక్కడ పాలున్నాయి కదా, 5 నిమిషాలు టీ పెట్టుకొస్తా. టీ కాఫీ అంటే చాలా ఇష్టం అబ్బా. కక్కుడు తెలుస్తానందులే. సూపర్ గా ఉంటది, తాగండి. మీరు తాగండి. పర్లేదు తీసుకో. అయ్యో టీ అంటే అలర్జీ అండి. తీసుకో. పర్లేదు మీరు తీసుకోండి. తీసుకో. వద్దండి మీరు తీసుకోండి. మసాలా టీ అదిరిపోయిందండి. మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి గురుగారు. కొంచెం వస్తారండి. తాగండి. మీరు కూడా తాగండి. మీరు కూడా కొంచెం తాగండి. లేదండి వద్దండి. ఏంటి మీ ప్రేమి కూడా ఏమండి, టైగర్ గారి టీ అదిరిందండి. పాలు ఎక్కడివి? ఇక్కడే. అవి కుక్కకు పెట్టాను. నేను టీ పెట్టా. నేను తాగి పెట్టా. కుక్క తాగింది నేను కలిపెట్టా, అందుకే టీ తాగడానికి పట్టుబట్టా. నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. ఓ ముద్దు వచ్చేదా? థ్యాంక్ యూ డాక్టర్. హాయ్. హాయ్ బాలాజీ. ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును బాలాజీ. టెల్ మీ. దేవా మిరపకాయ తన గురించా? అవును, తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? జ్ఞానోదయం అయింది. నాకు అవ్వడం లేదు బాలాజీ. నీకు సైకాలజీ తెలుసు కదా? న్యాచురల్లీ. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి. కంగారుగా వచ్చాడనుకో మంచోడు, రాకపోతే పెద్ద మాయగాడు. సింపుల్ ఐడియానే, కానీ సూపర్ గా ఉంది. హలో దేవా, నేను ఐకిని. అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు. చెప్పేశాను. ఇప్పుడు
ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం. సూపర్. హలో హలో టైగర్, చెప్పండి గురించి. ఎక్కడున్నావు? అదే పాపని పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా, అక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? ఓ ఫంటాస్టిక్, బ్యూటిఫుల్ గర్ల్స్. సరిగ్గా చూడు. అబ్బా అందరు బాగానే ఉన్నారండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే. ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇదే ముసుకులానా? మొత్తం టెండూల్కర్ వస్తున్నారు. టెండూల్కర్లు రావడం ఏంట్రా? అదేనా అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారా? సోదాపి ఆ మాస్కులు తీసి వెతకండ్రా. పాప నాకు కావాలి. వెతుకురా. అంజలి, దేవా అంకుల్. దా బంగారం దా. నీ ఐడియా సూపర్. ఐకి చాలా థ్యాంక్స్. రేపటి నుంచి నువ్వు కారు ఎక్కొచ్చు. నేనిచ్చిన ఐడియా నాకే రివర్స్ అయింది. నమస్కారం స్వామి. ఈ ఫోటోలో ఉన్న చూసాను. చూడలేదండి. అంజలి మెల్లగా పడిపోతావు. దేవా అంకుల్. దా బంగారం మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి. మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి. అంతా శుభమే జరుగుతుంది. అలాగే స్వామి. అరే టైగర్, నువ్వు ఎంత లక్కీ ఫెలోరా. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా. ఈ దరిద్రుడు వస్తాడు, వచ్చేలోపు తినేయటం బెటర్. టైగర్, నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు. ఎలా వస్తావురా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఆ. ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని. కొత్తగా పెద్ద చేసేదేంటి? ఈ గిన్నెలన్నీ ఏంటి? ఏ లేదు సత్యమ్మ గారు బ్రహ్మచారిని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు. ఒకడు తినేస్తావా? ఎవరికి పెట్టకూడదు కదమ్మా, నాకే పంపించారు, నేనే తినాలి. నాకు పెట్టవా? పెట్టను. తినే. థ్యాంక్ యూ. పులిహార సూపర్. గార్లు అబ్బా. పాయసం పాయసం. నాకునా? అది నాకేసిందిగా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంట్ గా పాయసం కావాలి. అర్జెంట్ అంటే ఎలాగండి? ఎక్కడైనా అడుక్కు తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా? నువ్వు సూపర్ టైగర్. ఇలాంటి ఐడియా ఎలా వస్తారో నీకు? ఏమో నాకే తెలియదు. కనిపిస్తే కన్ను వేసుకు తేవాలా? అవును. తప్పదా? తప్పదు. అయితే నువ్వు కూడా నాతో పాటు రావాలి. దేనికి? నేను ధైర్యంగా ఉండాలి కదరా. పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా? నీ దుంపదగా దొంగలను పట్టించి అలవాటు నీకు ఉండొచ్చే. బేసికల్గా నేను దొంగని కాదే. నన్ను పట్టించొద్దే, నీకు దండం పెడతా. ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా? అయ్యో, పాయసం తీసుకెళ్ళకపోతే దేవగడ చంపేస్తాడు. తీసుకెళ్ళాలంటే ఇది ఇరికిచ్చేటట్టుంది. ఏమే, నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలుబెట్టి బదులు గోల్డ్ మెళ్ళేస్తారనుకున్నావా? అదేం జరగదే. కరెక్ట్గా నీలాగే డ్యూటీ మైండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే. నా మాటని పక్కకి రావే.
అక్కడ చూస్తావేంట్రా, ఫ్రిడ్జ్ లో వెతుకో. గట్టిగా అరవకే, నిద్రలేస్తారు, ఊరుకో. ఏ దేవా, దేవా, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది అది పాయసం కోసం అని. ఇదేం దొంగ బుద్ధి, అడుక్కుంటే ఇచ్చేదానుగా. రియో ఏంటి ఇక్కడ? అదే, అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పచెప్పలేదన్నమాట. చిచి, నోరు తెరిస్తే అబద్ధాలు, పైగా దొంగతనం. ఇంటి కాపలా కాయడానికి వచ్చారా, కన్నాలు వేయడానికి వచ్చారా? మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియవు, అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను, అయినా వచ్చారు. సిగ్గులేదు? చిచి, ముందు బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. అంకుల్, మీకు ఇష్టమైన పాయసం తెచ్చాను. వద్దమ్మా. అమ్మ తిట్టిందనా? ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి, బాధపోతుంది. తలుచుకోండి. తలుచుకున్నాను, బాధపోయింది. అయితే తినండి. మరి నేను చెప్పినట్టు వినాలి. మీరేం చెప్తే చేస్తాను. నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, ఫస్ట్ రావాలి. అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్. మరి ఇప్పుడు కాంపిటీషన్కి ఎవరు లేరుగా. అదే అన్నీ వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, నీతో మాట్లాడటం మానేస్తే? అలా అన్నాడు. ఒకేలంటే అమ్మో కదా, మరి నేను చెప్పినట్టు వినాలి. ఓకే ఓకే, వింటాను. అయితే తినండి. దీనికోసం వెయిటింగ్.